హలో ఫ్రెండ్స్, ఈరోజు టెర్రస్ పైన కొన్ని మిర్చీలు వచ్చినాయి, కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, కోస్తున్నాను. కింద గార్డెన్లో కూడా కొన్ని మిర్చీలు వచ్చినాయి. టమాటా అయితే ఖరాబ్ అయిపోయింది. స్టార్టింగ్ వచ్చిన టమాటా కొన్ని స్టార్టింగ్ వచ్చినాయి, అలాగే ఉంటాయి. కొన్ని చిన్న చిన్నవి స్టార్ట్ అయినాయి. మళ్ళీ ఈ సీడ్ తీస్తున్నాను, రెడీ అయినాయి. కొన్ని ఫ్లవర్స్ కొయ్యకుండా వదిలేసాను సీడ్ కోసం, ఎండిపోయింది. వేసేస్తున్నాను. వైట్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి. బ్లూ ఆల్రెడీ వస్తున్నాయి. ఈ హ్యాంగింగ్ పార్ట్లో వేస్తున్నాను. మట్టి కొంచెం లూజ్గా ఉంది. కొంచెం మొక్కలు కొంచెం హైట్ అయినాక తీసి పెట్టుకుంటాను మళ్ళీ వేరే వాటిల్లో. ఇవి ఈజీగా వచ్చేస్తాయి. గోరుచిక్కుడుగా ఇలా ఉంటాయి, గింజలు కూడా అట్లాగే ఉంటాయి. గోరుచిక్కుడు సీడ్స్ అల్లే. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, కోస్తున్నాను. ఈ ఫ్లవర్స్ డైలీ కొన్ని విప్పుతున్నాయి. మిర్చీలు స్టార్ట్ అవుతున్నాయి. ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. చాలా చిన్న చెట్టువి ఇవన్నీ. అలా సీడ్స్ వేసాను, వచ్చేసినాయి. ఈ ఫ్లవర్ చూడండి ఎలా వడిలిపోయినట్టుగా పడిపోయింది. ఈ బంతి పువ్వులు వెయిట్ ఉంటాయి కదా, ఇలా పడిపోతున్నాయి. కొన్ని విప్పినవి కోసేస్తున్నాను. ఇవి డైలీ కొన్ని విప్పుతున్నాయి. నెక్స్ట్ డేకి ఇంకా కొన్ని ఉన్నాయి ఫ్లవర్స్, చాలా బాగున్నాయి. బీర మొక్కలు గ్రోత్ చాలా బాగుంది. గ్రో బ్యాగ్లో చాలా కాయలు కోసాను, బాగా వచ్చినాయి గ్రో బ్యాగ్లో. అందుకే మళ్ళీ అక్కడే పెట్టాను నేను. అవన్నీ పీకేసి కొంచెం హైట్ అయిపోయినాయి. ఇవి కోసినాక వెంటనే మళ్ళీ ఇలా తీసేస్తాను, అప్పుడే ఎక్కువ స్టెమ్స్ వస్తాయి. కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, ఇక్కడ కోస్తున్నాను. ఇవి ఇక్కడ పెట్టుకుంటున్నాను. బాగున్నాయి. మొత్తం ఒకే చోట చాలా బాగున్నాయి ఈ ఫ్లవర్స్. మొత్తం విప్పలేదు, కొన్నే విప్పినాయి. వీటిల్లో కొన్ని కోస్తున్నాను. ఈ ఫ్లవర్ విప్పేసింది. నెక్స్ట్ డేకి ఉన్నాయి కొన్ని. ఇంకా కొన్ని మొగ్గలు ఉన్నాయి మిడిల్లో, అందుకే ఉంచేసాను కొన్ని. ఇలా హ్యాంగింగ్ పార్ట్లో పెడితే చాలా బాగున్నాయి. మిడిల్లో గ్రీన్ లీవ్స్ లాగా. మిర్చీలు కూడా వచ్చినాయి. ఇంక ఇక్కడ ఉంది ఫ్లవరు. ఇవన్నీ 2-3 డేస్కి వచ్చేస్తాయి. కోస్తే చాలా మొగ్గలు ఎక్కువగా వస్తున్నాయి. కోస్తున్న కొద్దీ కొయ్యకుండా వదిలేస్తే మొత్తం ఇంకా అలాగే ఉండిపోతాయి. కొత్త మొగ్గలు రావు, కొత్త ఫ్లవర్స్ రావు. ఎంత కోస్తే అంత బాగా వస్తున్నాయి. ఈ స్మెల్కి ఏం పురుగులు కూడా రావు. ఈ చిన్న ఫ్లవర్ విప్పేసి కోసేసాను, ఇందులో పెడుతున్నాను. ఇక్కడ టమోటా నారు, ఇందులో కొన్ని ఫ్లవర్ సీడ్స్ వేసాను. నారు వచ్చింది, పైన పెట్టుకున్నాను. కింద బర్డ్స్ ఉంచట్లేదు. వంకాయ ఇది వస్తో రాదో, బర్డ్స్ ఉంచట్లేదు. చిగుళ్ళన్నీ కొట్టేసుకుంటున్నాయి, తినేస్తున్నాయి. చెట్లు ఎదగట్లేదు. అందుకని ఇలా తెచ్చుకుని సైడ్కి పెట్టుకున్నాను. కొంచెం నీడలో పెట్టాను. చాలా చిన్న మొక్కలు, బేబీ ప్లాంట్స్ కదా, ఎండలో పెడితే ఇంకా అవి రావు. ఇక్కడ కొన్ని మిర్చీలు వచ్చినాయి, కోస్తున్నాను. డార్క్ మిర్చి, ఘాటు బాగా ఉంటాయి ఇవి, చాలా బాగుంటాయి. మిర్చీలు కూడా కోస్తున్న కొద్దీ ఫ్లవరింగ్ ఎక్కువ వచ్చింది. క్యాలీఫ్లవర్. ఇక్కడ కూడా వంకాయలు స్టార్ట్ అవుతున్నాయి ఫ్లవర్స్.
టమోటా 4-5 పెట్టాను. ఈ 2 వచ్చినాయి టమోటాలు. నారు పోసాను, కొంచెం ఎదిగినాక పెట్టేస్తాను. లాస్ట్ ఇయర్ గ్రో బ్యాగ్లో చాలా బాగా వచ్చినాయి టమాటాలు. చిన్న కుండీల్లో పెద్దగా రావు, పెద్ద దానిలో పెడితేనే బాగా వస్తున్నాయి. బంతిపూలు కావాలా? కోసేసి వీడియో చేసి అయిందా పని? కొన్ని మిర్చీలు ఉన్నాయి. కొన్ని మిర్చీలు కోస్తున్నాను. ఇంకా చూడకపోతే చిన్న చిన్నవి పండిపోతున్నాయి, అందుకే ఒకసారి చెక్ చేస్తున్నాను. పెద్ద యువతి అని ఉంచితే చిన్నవే ఎండిపోయినట్టుగా పండిపోతున్నాయి, చుక్కొస్తుంది. కోసేస్తున్నాను కొన్ని. ఇది కూడా వెరైటీగా ఉంది. ఈ మొక్కలు నేను కొనలేదు, ఎండుమిర్చిలో సీడ్స్ తీసుకొచ్చి వేసేసాను, ఇంట్లో యూజ్ చేసుకునేవి. ఇంత బాగా వచ్చినాయి మిర్చి మొక్కలు. కింద అయితే గార్డెన్లో బాగా హైట్ వెళ్ళింది, మిర్చీలు కూడా ఫుల్గా వచ్చినాయి. మొక్కల్లో ఇలాంటి ఇనుము ఉండకూడదు, మొక్కలు సరిగా రావు, తీసేసాను. మిర్చీలు ఇక్కడ పెట్టేశాను. ఇక్కడ చిన్న చిన్న టమాటాలు వచ్చినాయి. అవి ఒక్కటి వచ్చినా చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాను. ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఇక్కడ మిర్చి పెద్దదవట్లేదు, ఇది కోసేస్తున్నాను. ఈ మిర్చి ఇంకా టమాటా ఎందుకనో ఖరాబ్ అయింది, సైడ్కి పాడైపోయింది. కోసి ఇక్కడే వేసేస్తున్నాను. వాటి సీడ్స్ వస్తాయి, కొన్ని మొక్కలు వస్తాయి. ఈ ప్లాంట్ చాలా హైట్ వెళ్ళింది, మిర్చీలు కూడా చాలా బాగా వచ్చినాయి. ఇంక ఇటువైపు కొన్ని ఉన్నాయి, మిర్చీలు కోసేస్తాను. ఎంత కోస్తే అంత బాగా వస్తున్నాయి. మొక్క కాదు, చెట్టు చాలా పెద్దదైంది. ఇక్కడ క్యాలీఫ్లవర్ మొక్క పెట్టాను, పైకి కట్టేశాను, నీడబడి వేరే మొక్కలు రావట్లేదని. పింక్ ఫ్లవర్ వచ్చింది. ఇక్కడ మిర్చీలు ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి. ఇంకా గోంగూర ప్లాంటు, ఇందులో మిర్చి ప్లాంట్ ఉంది. చెక్ చేస్తున్నాను, కనపడిపోతే నేను చూసుకోకపోతే పండిపోతున్నాయి. కోసేసాను. ఇక్కడ మిర్చి ఒకటి వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.